సార్ ఇక నిన్న వెస్ట్ బెంగాల్లో ఇటు తృణమూల్ కాంగ్రెస్కు ఘోర పరాభవం అని చెప్పాలి. మమతా బెనర్జీ ఓటమికి చాలా కారణాలు ఉన్నా కూడా ప్రధానంగా ఈసీ సిర్ల వల్లే ఆమె ఓడిపోయింది అనేది క్లియర్గా తెలుస్తోంది. ఇటు మమతా కూడా అదే ఆరోపిస్తోంది. మీరేమంటారు సార్? ఎస్ అండి, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా 100 సీట్లలో ఓట్ల చోరీ జరిగింది అని మమతా చెప్పిన దాన్ని మనకి ఆయన కూడా సపోర్ట్ చేయడం, అంటే ఈవీఎం సిర్ల ద్వారానే నేను ఓడిపోయాను అని దీది బలంగా వినిపిస్తుంది మమతా బెనర్జీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల్లో అతిపెద్ద చర్చనీయాంశం ఇదే. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, ఎందుకంటే 2011లో అధికారంలోకి వచ్చి 3 పర్యాయాలు చీఫ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ పేరు మమతా బెనర్జీ. చాలా శక్తివంతమైన పొలిటికల్ లీడర్స్లో ఒక శక్తివంతమైన లీడర్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అనమాట ఈ తరంలో. అది కూడా సిపిఐ లాంటి పార్టీని 34 సంవత్సరాల పాటు నక్సల్బరీ పుట్టి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్న దాంట్లో 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన అంతం చేసి నందిగ్రాము భూ సంస్కరణలు ఈ ప్రతిపదిగా ఆవిడ వచ్చింది పాలనలోకి. చాలా సంకల్ప బలం ఉంటుంది. ఎంత సంకల్పంతో ఆవిడ పరిపాలిస్తుందంటే అంత సంకల్పం ఉంటుంది. ఎవరినైనా ఎదుర్కొనే ధీటైన శక్తి అనమాట. మరి అలాంటి మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయింది వెస్ట్ బెంగాల్లో? పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు ఓడిపోయిందంటే ఆవిడ చెప్పే సమాధానం ఒకటే, 100 సీట్లలో సిర్రు అదేవిధంగా ఈసీ వల్లే నేను ఓడిపోయాను. ఈ యుద్ధం జరిగింది బీజేపీకి టీఎంసీకి కాదు, ఈ యుద్ధం ఎలక్షన్ కమిషన్కి టీఎంసీకి అని మోహియా మోత్రా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తీరా ఇదే అయింది. ఈవిడ ఓటమికి ప్రధానమైన కారణంలో సిర్రు. ఎలక్షన్కి ముందే ఈ 94 లక్షల ఓట్ల తొలగింపు, అది చాలా పెద్ద ఓటమికి అతిపెద్ద కారణం. తర్వాత ఈసీ ఈ సెక్షన్ ఏది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 20 సెక్షన్ బి ప్రకారం సెంట్రల్ ఫోర్సెస్ని దింపడం, అబ్జర్వర్ని దింపడం, స్ట్రాంగ్ రూముల దగ్గర సెక్యూరిటీ ప్రాబ్లం ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల ప్రజల్లో దీది అంటే కుదరదు అన్నట్టు చేసేయడం. ఎక్కడో యూపీ నుంచి ఒక ఎన్కౌంటర్ స్టార్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం, అభ్యర్థుల్ని బెదిరించడం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డెమోక్రసీ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎక్కడో ఎన్కౌంటర్ స్పెషలిస్టు వేరే స్టేట్లో ఈ స్టేట్కి వెస్ట్ బెంగాల్ వచ్చి ఎలక్షన్ టైంలో ఒక అభ్యర్థుల్ని బెదిరించే స్థాయికి వెళ్ళాడు అంటే ఎంతటి విపత్కర పరిస్థితి వెస్ట్ బెంగాల్లో తాండవించిందో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంతటి దారుణం. అసలు యాక్చువల్గా ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగేది, ఇప్పుడు బీజేపీ గెలవచ్చు, బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో మనం పోస్టులు చూడవచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా కూడా అన్ని సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు చలామణిలో ఉన్నాయి. ఇండీ గ్రూప్ నేతలంతా ఏకమవుతున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి జరుగుతుంది కొన్ని సోషల్ మీడియాలో, శ్రీరాముడు పార్టీకి ఇది తగునా అనేది ఒక చోట నేను చూడడం జరిగింది. శ్రీరాముడిని సింబలైజ్గా పెట్టుకుని, ప్రతీకాత్మకంగా పెట్టుకుని, శ్రీరాముడి ధర్మం ఆదర్శాలే మా పార్టీకి, శ్రీరాముడికి మేము 500 సంవత్సరాల తర్వాత అయోధ్య టెంపుల్ని పునరుద్ధరించాం, రాముడే మాకు పాలనకు ఆదర్శం అనుకుంటూ మాట్లాడే బీజేపీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చేసింది మాత్రం అది రాముడి పార్టీకి తగునా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. రామాయణంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రామాయణం చెప్తున్నారేంటి ఈయన, రాజ్యాంగం చెప్పాలి కదంటే, రామాయణం భారత సంస్కృతి, మహాభారతం భారత సంస్కృతి ప్రతి అణువణువు ప్రతి స్పిరిట్లోంచి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేయడం జరిగింది. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక పదాన్ని మనం ఇచ్చాం, ఒక బిరుదు, దాన్నే మోడర్న్ మను, ఆధునిక మనువు అనే బిరుదు అంబేద్కర్కి ఎందుకు ఇచ్చారంటే, ఒకప్పుడు మను ధర్మాలు అన్నీ కలిసి ఇప్పుడు ప్రస్తుత కాలానికి అనుగుణంగా రాజ్యాంగం తయారు చేయబడింది. మరి రాజ్యాంగం రావడానికి రామాయణం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఈ రామాయణాన్ని రాముణ్ణి ఆదర్శంగా చూపే బీజేపీ వెస్ట్ బెంగాల్లో ధర్మ యుద్ధం చేసిందా? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఈ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామాయణంలో ఒక కథకి వెళ్తాను మీకు. ఇంద్రజిత్తు దేవేంద్రుని ఓదించినోడు ఇంద్రజిత్తు, రావణుడు కొడుకు. వీడు చాలా డేంజరు, రావణుడి కంటే డేంజరు. అసలు రావణుడి కంటే ముందు ఇతను చనిపోవడం వల్లే రాముడు గెలిచాడని చెప్పొచ్చు. ఈ ఇంద్రజిత్తుడికి రాముడికి ఒక భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తాడు, అది తిరుగులేని అల్టిమేట్ వెపనం అని ఆయన తీయగానే రాముడు కూడా బ్రహ్మాస్త్రం తీస్తాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఆపగలిగింది, కౌంటర్ చేయగలిగింది. రాముడు బ్రహ్మాస్త్రం తీయగానే అప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించగానే రాముడు బాణాన్ని తీసేస్తాడు అనమాట, అమ్ముల పొదిలో వెనకాల పెట్టేసుకుంటాడు. కానీ ఇంద్రజిత్తు మాత్రం నవ్వుతాడు. ఎందుకు? మేము ఎండ్స్ జస్టిఫైస్ మీన్స్, మాకు కావాల్సింది విజయం, అది రాత్రి సమా రూల్సా ధర్మమా మాకొద్దు, నిన్ను ఓడించాలి,
నీకు ఏమో చీకట పడేది, నీకు ధర్మాలు ఉంటాయి, నాకు అవసరం లేదంటాడు. కానీ రాముణ్ణి కొంతమంది పక్కనున్న విభీషణుడు చెప్తాడండి, రావణుడు తమ్ముడు, రామా నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు, అధర్మంతోనే కొట్టు, నువ్వు వాడి బ్రహ్మాస్త్రాన్ని మనం అడ్డుకోలేం, చనిపోతాం అందరం సైనికులతో పాటు, నువ్వు నేను అంతా నాశనం అయిపోతాం, కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం అధర్మాన్ని అధర్మంతో అడ్డుకోమంటాడు. కానీ రాముడు తిరస్కరిస్తాడండి. అందుకే రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటాడు. అలాంటి విజయం నాకు వద్దు, చనిపోయినా పర్వాలేదు, ఆ విజయమే నాకు వద్దు అంటాడు. ఇంకా మహాభారతంలో కృష్ణుడు కూడా ఈ పని చేయము, అధర్మాన్ని అధర్మంతో అడ్డుకుంటాడు అక్కడ. కానీ రాముడు మాత్రం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడు, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు, అందరూ మృత్యువాత పడతారు. కానీ మళ్ళీ జాంబవంతుడు సలహాతో మళ్ళీ హనుమంతుడు వెళ్ళి సంజీవని తెచ్చి వాళ్ళని బతికించడం, రేడియేషన్ లేకుండా బతికించడం. అంటే ఏంటి, రాముడు ధర్మం తప్పడు, ధర్మం తప్పినప్పుడే రాముడు ఏడుస్తాడు. అసలు రాముడు ఏడ్చిన క్షణాలు ధర్మం తప్పినప్పుడు. మరి మర్యాద పురుషోత్తముడు కదా, అతన్నే ఆదర్శంగా పెట్టుకున్న పార్టీ బీజేపీ కదా, రాముడే ఒక రకంగా సింబల్ అని చెప్పవచ్చు బీజేపీకి. మరి వెస్ట్ బెంగాల్లో ధర్మయుద్ధం చేసిందా? ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత డేట్లు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 అని సిర్రిని ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రయోగించి 94 లక్షలు 15% ఓట్లు రిమూవ్ చేయడం. ఈ ఓట్లలో హిందువులు 70% పోవచ్చు, 30% ముస్లిమ్స్ అని చెప్పొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 60-70 కాన్స్టిట్యున్సీలో చాలా కీలకమైన శక్తిగా ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీస్ అయిన ఇటు మాల్దా, తర్వాత నదియా, తర్వాత నార్త్ సౌత్ 24 పరగనాస్ డిస్టిక్, ముర్షిదాబాదు, నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, బంగ్లాదేశ్తో బార్డర్స్ ఉన్న 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటర్ కీలకం ఉన్న ప్రాంతాల్లో ముస్లిం ఓటర్ రిమూవ్ చేయడం. అది కీలకమైన ఓట్ బ్యాంక్, 27% ముస్లిం పాపులేషన్. కాబట్టి అది కౌంటర్ చేశారు. ఇది అధర్మ యుద్ధం. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా దాని డ్యూటీ రాజ్యాంగం ప్రకారం, ధర్మం ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ టు అడ్మినిస్టర్ ది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే పదాలు ఉంటాయి. మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్ణయించిందా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎలా ఉపయోగించింది? మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు పోస్ట్ పోన్ చేయడం. అక్కడ ఏం జరిగింది? బ్రహ్మరహస్యం. మరి ఇంకా ఒక 30-40 లక్షల మంది ఓటర్లు ఇంకా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అలా ఓటు వస్తుంది. మరి ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్కి ఎందుకు ఆపలేదు? దిస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. కాబట్టి రామధర్మం ప్రకారం, మనుధర్మాల ప్రకారం, రాజ్యాంగ ధర్మం ప్రకారం, రాముడు ధర్మం ప్రకారం అక్కడ ఫెయిర్ ధర్మయుద్ధం జరగలే. ఇది చాలా తప్పు. ఇది టీఎంసీకి, ఈసీకి జరిగిన యుద్ధం. బీజేపీ అన్యాయంగా ఉపయోగించుకుంది అనే ఒక చర్చ నడుస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఈ ఈవీఎంలు ఏంటంటే స్ట్రాంగ్ రూమ్లో భద్రత మీద చాలా అనుమానాలు వచ్చినాయి. మమతా ఒక అపోజిషన్ పార్టీ అని ఎప్పుడు ఆమోదించకూడదు. ఎందుకంటే డెమోక్రసీలో మనం గుర్తుపెట్టుకోవాలి, జో బైడెన్ గెలిచినప్పుడు ట్రంప్ ఒప్పుకోకపోతే ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అపోజిషన్ ఎప్పుడు ఒప్పుకుని తీరాలి. కానీ అపోజిషన్ ఆరోపణ చేసింది, ఈ డైమండ్ హార్బర్, కలకట్టా కొన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర 2 గంటలు కరెంట్ ఎందుకు పోయింది? దీది ఇంకోటి చెప్పింది, స్లో కౌంటింగ్ ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ అపోజిషన్ పార్టీ నుంచి రాకూడదండి. ఇట్స్ ఎ డెమోక్రసీ. మనకు కుదరదు. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది, 80 సంవత్సరాలుగా రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇది పెద్ద విషయం. ఈ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఆయన చాలా విపరీతంగా ప్రతిస్పందించడం ప్రతి విషయాల మీద. టీఎంసీ డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విధంగా ఆయన మాట్లాడడం. ఇంకా వెస్ట్ బెంగాల్లో అన్యాయమైన ఎలక్షన్ జరగదు, ఇప్పుడు దాకా జరిగింది అంటే నువ్వే పెట్టావా? ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ పెట్టలేదా? స్వతంత్రం వచ్చిన 1951, 52లో జరిగిన ఎలక్షన్ ప్రాసెస్ మీరు చూసుంటారా? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ప్రతి జనరల్ ఎలక్షన్ ఒక వరల్డ్ రికార్డు. ఎలక్షన్ కమిషన్ నువ్వు ఉంటేనే ఎలక్షన్ కమిషన్, వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ అండి. ప్రధానంగా మీ మీద ఒక ఇంపీచ్మెంట్ వచ్చినప్పుడు ఒక మోరల్గా ఒక లాల్ బహదూర్ శాస్త్రిగా దిగేసేయాలి. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగ వ్యవస్థ. ఇది జ్ఞానేష్ కుమార్ వ్యవస్థ కాదు, రాజ్యాంగ వ్యవస్థ. నువ్వు ఉంటావు, ఇంకో వ్యక్తి వస్తారు, కానీ వ్యవస్థ అనేది ప్రధానం. రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్తాడనమాట. ఈ విషయం కూడా మనం చెప్పాలి. వ్యవస్థ ప్రధానం, సీతారాములు ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం. కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ. దానికి అడ్డు వస్తే రాముడు ఆ రోజు తనువు చాలించాల్సిందే అనే మాట లాస్ట్లో చెప్తాడు, మనం వినాలి. మరి ఈ వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయండి? ఈవీఎం ఏమవుతుంది? సిర్రి ఏమవుతుంది? ఓట్లు తొలగింపు, ఎంసీసీ పరిస్థితి ఏంటి? సెంట్రల్ ఫోర్సెస్ 2,50,000 ఫోర్సెస్ అక్కడ అవసరమా? పోలీస్ ఫోర్స్ను ఉపయోగించుకోలేరా? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో చిన్నవాళ్ళు కూడా ఉద్యోగం భయంతో పనిచేస్తారు. మరి ఎందుకు ఉపయోగించుకోలేపారు? స్టేట్ గవర్నమెంట్ ఫోర్స్నే మీరు ఉపయోగించుకోలే. మమతా బెనర్జీ అంత కంట్రోల్ చేసే స్థితిలో లేదు. మరి ఏమైపోయింది? ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ ఫైనల్ రాగానే వెంటనే అటాకులు జరుగుతున్నాయి. అంటే 1 గంటలోనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా మీకు అనుకూలంగా మారిపోయిందా? ఇప్పుడు దాకా మారలేదా?
ఉద్యోగ సౌమ్యంలో అందరూ ప్రభుత్వానికి లోబడరు, ఉద్యోగానికే భయపడతారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏ స్టేట్లో లేని విధంగా స్టేట్ ఎంప్లాయీస్ని మొత్తం పక్కన పెట్టడం, ఇది చాలా పెద్ద పరిస్థితి. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. ఇదంతా నాకు వద్దు. ఈ పార్టీల ఐడియాలజీ కాదు, రాజ్యాంగం అనే ఒక ఐడియాలజీ ఉండాలి. 80 సంవత్సరాల రాజ్యాంగం, సజీవ సంస్కృతికి సజీవ రాజ్యాంగం. ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉంటేనే సమాజం, ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉంటేనే ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉంటేనే మనం సంపాదించుకునే స్వతంత్రానికి విలువ. మరి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది పెట్టుకోకూడదండి. అది రాక్షస పాలన. నాకు ఏదైనా ఏదో ఒక తమ్మిని బింబం చేసైనా నాశనం చేసైనా నాకు విజయం కావాలంటాడు రావణుడు. రాముడు ఏమంటాడు? ధర్మబద్ధమైన విజయం కావాలి, కానీ అధర్మంతో వచ్చే విజయం కంటే నాకు మృత్యువే మంచిది అంటాడు. అది మహాత్మా గాంధీ దాన్ని కూడా ప్రయోగించాడు. ఏమని? గుడ్ మీన్స్ రిజల్ట్ ఇన్ గుడ్ ఎండ్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చేపించాడు అక్కడ. అంటే సత్య అహింసల ద్వారా వచ్చే స్వతంత్రమే ఉంటుంది. మరి లేదా? ఈరోజు గాంధీని విమర్శించవచ్చు అందరూ. సత్య అహింసలతో వచ్చింది కాబట్టి భారతదేశం స్వతంత్రం నిలబడింది ఇంత అద్భుతమైన దేశానికి. అదే హింస ద్వారా వస్తే స్వతంత్రం ఉండదు. కాబట్టి ధర్మబద్ధంగా స్వతంత్రం తెప్పించాడు గాంధీ. రాముని పాలే రాముడు భక్తుడు, గుర్తుపెట్టుకోండి. గాంధీ మూఢభక్తుడు. భార్యకి జ్వరం వచ్చినా భుజం మీద వేసుకుని తీసుకొచ్చేస్తాడు ట్యాబ్లెట్ వేయకుండా, నాకు రాముడు భక్తి అని. చక్కగా జ్వరం తగ్గిద్ది. అలా మూఢభక్తుడు. అసలు మూఢుడని కూడా తిడతారు. ఈ భక్తి ఏంటరా, ఇంత భక్తి ఏంటి, ఈయన ఏంటని గుర్తుపెట్టుకోవాలి మనం. మరి అలాంటి ధర్మం ఏమైంది? ఒక రాజ్యాంగ వ్యవస్థను ప్రొటెక్ట్ చేయాల్సింది ఒక ప్రైమ్ మినిస్టరు మోడీ. నేను అంటున్నాను కాదు, ఇక్కడ ఈ సూపర్ ఎల్నినో వచ్చింది, విపత్కర పరిస్థితుల్లో వచ్చింది, ఆయిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ సప్లై వారితో ఎఫెక్ట్ అవుతున్నారు, ఎండలు ఇవన్నీ. కానీ ఈయన చీఫ్ మినిస్టర్కి పోటీకి ఎగినెస్ట్గా ఆయన వెస్ట్ బెంగాల్లో మొత్తం కేంద్రాన్ని మోహరించి పెట్టడం తప్ప రైటా? అంటే ఏంటి? దీదీని ఓడించడానికి మొత్తం రాజ్యాంగ వ్యవస్థని, కేంద్రంలో ఉన్న అన్ని వనరుల్ని ఎగినెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 324 ప్రకారం ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1955, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం అక్కడ వైలేషన్ జరిగినాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎలక్షన్ కమిషను ఒక రకంగా ఇంపార్షియల్గా కాకుండా పార్షియల్గా ఉపయోగించడం. కాబట్టి ఇంపీచ్మెంట్ ఆయన ఆరోపణలు వచ్చినాయి. సో ఇదంతా ఏంటంటే ప్రజలు చాలామంది నమ్మొచ్చు, మనకి సోషల్ మీడియా పోస్టింగ్లో రావచ్చు బీజేపీ విన్ అనేది తిరుగులేదని. కానీ ఇంకొక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ 20% అనుకోండి, లేకపోతే 10% అనుకోండి, లేకపోతే ఒక్కడైనా అనుకోండి, ఇండియాలో శ్రీరామచంద్రుడు చెప్తాడు అయోధ్యలో, ఎవ్వరు వ్యతిరేకించినా సీత వెనక్కి రాదు, సీత కూడా రాదు. ఎవ్వరు ఒక్కడ కాదన్నా నేను రాను అయోధ్యకు అంటాడు సీత. గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతివాడు ఏకాభిప్రాయంతో పనిచేయాలి. మరి ఇప్పుడు 20%, 30% ఆఫ్ ఇండియన్స్ అయినా అరే వెస్ట్ బెంగాల్లో ఫెయిర్ కాంపిటీషన్ జరగలేదు, యుద్ధం ధర్మంగా జరగలేదు, ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ కాదు అనే ఒక రకమైన అనుమానం వచ్చింది అంటే అక్కడ రాజ్యాంగ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో 100కి 100% చెప్తున్నానండి. యాజ్ ఫర్ as the వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్, ఇట్ ఈస్ నాట్ ది కాంపిటీషన్ బిట్వీన్ ది టీఎంసీ వర్సెస్ బీజేపీ. ఇట్ ఇస్ ద కాంపిటీషన్ ప్యూర్లీ, అబ్జల్యూట్లీ ఇట్ ఇస్ ద కాంపిటీషన్ బిట్వీన్ టీఎంసీ అండ్ ఎలక్షన్ కమిషన్. సో ఇలాంటి వ్యవస్థ పనిచేస్తే భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు అధికారంలోకి రావడానికి రాజ్యాంగబద్ధంగా పోరాడుకోండి, ప్రజల ఆకర్షక పథకాలు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, కానీ ఇది మాత్రం చేయకూడదు. ఈ పద్ధతి మంచిది కాదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇండియా గ్రూప్ని అంతా ఏకం చేసినట్టు అయింది. రామాయణం, రాజ్యాంగాన్ని, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ పార్టీ అయినా చేయాలి. ఎందుకంటే 1947 నుంచి 1970 వరకు కాంగ్రెసు ఇప్పుడు బీజేపీ కంటే ఎక్కువ పరిపాలించిన దేశాన్ని. ఆల్మోస్ట్ ఒక స్టేట్ కమ్యూనిస్ట్, 2 స్టేట్లు తప్పితే మిగిలిన అన్ని స్టేట్లో ఇండియా కాంగ్రెసే. కానీ 1969 తర్వాత ఏమైందండి? ఏ పార్టీకైనా ఒకే ఒక రోజు ఉంటుంది. ఈరోజు వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి, మొత్తం కాషాయకరంగా. అంతే. ఇది ప్రజా తీర్పు. ద గ్రేట్ ఇందిరాని ఇంటికి పంపించినోళ్ళు, అది కూడా ఆవిడ పీక్ స్టేజ్ ఉన్నప్పుడు. కాబట్టి ఇండియాలో డెమోక్రసీ, పీపుల్స్తో ఆట ఆడుకున్న వాళ్ళు, రాజ్యాంగ వ్యవస్థతో ఆట ఆడుకున్న వాళ్ళు దే ఆర్ నాట్ పర్మనెంట్, చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఇందిరాగాంధీ కూడా ఇప్పుడు ఒక మచ్చ ఉంది, ఎమర్జెన్సీ అని. ద గ్రేట్, తిరుగులేని ప్రైమ్ మినిస్టర్, సెకండ్ టాప్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, ఏదే రామచంద్ర గుహ చరిత్రకారుడు చెప్పినట్టు. కానీ ఒక మచ్చ, ఇందిరా మచ్చ ఎలా ఉంటుంది? రాజ్యాంగాన్ని కెలికితే, రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి వెళ్తే వాళ్ళు భ్రష్టు పట్టుకుపోతారు. కాబట్టి అందరూ భారత రాజ్యాంగ వ్యవస్థని ఫాలో అవ్వాల్సిందే. ఇది శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్పిందే. రాముడు పార్టీలు తప్పనిసరిగా శ్రీరాముడు ఆదర్శాలని ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే మేము రాముడు పార్టీ అని చెప్పుకోకూడదు.